తాతయ్య చెప్పిన కథల్లో గులాబీ గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. అనగనగా ఒక పెద్ద పూల తోట ఉంది అక్కడ. ఆ తోటలో మొగలి పూలు, గులాబీ పూలు బాగా పూస్తూ ఉన్నాయట. అప్పుడు మొగలి పువ్వు ఒకసారి ఏమైందంటే గులాబీ పువ్వుతో, రోజా పువ్వు నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ రూపము, నీ రంగు, నువ్వు చూడ్డానికి మంచి వాసన వస్తావు, నువ్వు అందరికీ నచ్చుతావులే అంటుందన్నమాట. ఏం నచ్చుతానో ఏమో, దేవుని పూజలో కూడా నన్ను పెడతారు, కానీ ఎంతసేపు వాళ్ళు కోసినా కోకపోయినా నేను ఖచ్చితంగా వాడిపోతాను అని చెప్తున్నమాట. తన బాధ అంతా రోజా పువ్వు మొగలి పువ్వుకు చెప్పుకుంటుంది. అప్పుడు మొగలి పువ్వు అంటే చాలామంది కలకాలం బతుకుతారు, కానీ సమాజానికి ఏం ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. నీ వల్ల చాలా ఉపయోగము, నువ్వు ఒక్కరోజు ఉన్నా కూడా వాడిపోయినా కూడా మంచి వాసన వస్తావు, కాబట్టి నువ్వు చాలా గొప్పదానివి అని చెప్తాయి. అప్పుడు సంతోషిస్తున్నామట. శాశ్వతంగా మనం ఎంతో కాలం బతికినా కూడా సమాజానికి మేలు చేస్తే మంచిది, సమాజానికి మేలు చేయకుండా కలకాలం బతికినా వృధా. కాబట్టి నువ్వు రెండో కోవకు చెందుతావు, నువ్వు బాగా గొప్పగా పేరు తెచ్చుకున్నావు, కాబట్టి నువ్వే గొప్ప అని మొగలి పువ్వు ఏమంటుందంటే రోజా పువ్వుతో అంటుందన్నమాట. దీనిలో నీతి ఏంటంటే, సమాజానికి పనికి రాకుండా కలకాలం ఉండే కంటే కూడా సమాజానికి పనికి వస్తూ కొద్ది కాలం ఉన్నా కూడా జీవితాన్ని గడిపితే చాలు అని తెలుసుకుందాం. ఈ కథ యొక్క నీతి అది. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.